నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేపాల్ జల ప్రళయంలో 350 దాటిన మృతుల సంఖ్య, వేలాది మంది ఆచూకీ గల్లంతు, వరద బురదకు కొట్టుకుపోయిన అనేక ఇళ్లు వంతెనలు. మెరుపు వరదల విధ్వంసాన్ని కళ్లకు కడుతున్న ఏరియల్ దృశ్యాలు. భోటే ఖేషి త్రిశూలి నదుల ఉధృతికి మట్టి దిబ్బలుగా మారిన పలు గ్రామాలు. నేపాల్ వరదల్లో 288 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు. ఈషా ఫౌండేషన్కు చెందిన 80 మంది కనిపించడం లేదని కన్నీరు పెట్టుకున్న సద్గురు. జల ప్రళయంలో ఆచూకీ లేని పలువురు తెలుగువారు. తెలంగాణకు చెందిన 23 మంది, ఏపీ నుంచి 5 గల్లంతు. ముమ్మరంగా సహాయ చర్యలు. పాత బస్తీ మీర్ ఆలం చెరువును అద్భుత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సీఎం. వచ్చే మార్చి నాటికి వంతెన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు. అమరావతిలో మరో పలు అభివృద్ధి పనులకు సిఆర్డీఏ అనుమతి. 2వ దశ సమీకరణలో భూములిచ్చిన రైతుల రుణమాఫీకి ఆమోదముద్ర. తెలంగాణలో ఏసీబీకి చిక్కిన మరో ఉన్నతాధికారి. భూపాలపల్లి జిల్లా గనుల శాఖ ఏడీ జైరాజు అరెస్ట్. 100 కోట్లకు పైనే అక్రమాస్తులు గుర్తింపు. కొలంబో టెస్టులో అద్భుతంగా పోరాడిన శ్రీలంక బ్యాటర్లు. డ్రాగా ముగిసిన 2వ మ్యాచ్. 1-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టు. నేపాల్లో జల ప్రళయం సృష్టించిన విలయంలో మృతి చెందిన వారి సంఖ్య 359కి చేరింది. ఇంకా వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. వారిలో 288 మంది భారత పర్యాటకులున్నారు. ఉప్పెనెల వరద బురద ముంచెత్తగా వేలాది ఇళ్లు, పలు వంతెనలు, 13 జల విద్యుత్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అనేక చోట్ల భారీ ఎత్తున బురద మేట వేసింది. అత్యంత ప్రతికూల పరిస్థితుల మధ్య యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు కొనసాగిస్తున్న సిబ్బంది మృతదేహాలను వెలికితీస్తున్నారు. నేపాల్లో మెరుపు వరదలు సృష్టించిన విధ్వంసం ఏరియల్ ఫుటేజీలో కళ్లకు కడుతోంది. నేపాల్ టిబెట్ సరిహద్దులోని లేందే నది వద్ద మంచు కొండచర్యలు విరిగిపడగా మంచు, రాళ్లు, బురదతో కూడిన వరద ప్రవాహం భోటే కోషి నదిలో కలిసి ఆపై త్రిశూలి నదిలోకి ప్రవేశించి విలయం సృష్టించింది. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో హెలికాప్టర్ల ద్వారా తీసిన దృశ్యాలు దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఎటు చూసినా బురద, శిథిలాల గుట్టలే కనిపిస్తున్నాయి. భోటే కోషి త్రిశూలి నదుల ఉధృతికి రోడ్లు, వంతెనలు, అద్భుతమైన కట్టడాలు సైతం తుడిచిపెట్టుకుపోయాయి. 2 నదుల పరివాహక ప్రాంతాల్లో గ్రామాలు వరద తాకిడికి మట్టి దెబ్బలుగా మిగిలాయి. ఇళ్లు, భవనాలు, వాహనాలు టన్నుల కొద్దీ బురద, రాళ్ల కింద కూరుకుపోయాయి. రసువా, ధాదింగ్ జిల్లాలు అత్యంత తీవ్రంగా దెబ్బతినగా ఆ తర్వాత వరద ప్రవాహం నువాకోట్, చిత్వాన్, ఘోర్కా ప్రాంతాలను ముంచెత్తింది. ఓ భారీ వంతెనను వరద కేవలం 30 సెకండ్లలోనే తుడిచిపెట్టేయడం ప్రవాహ తీవ్రతకు అద్దం పడుతోంది. విపత్తు జరిగిన ప్రాంతానికి 100 కిలోమీటర్ల దిగువన ఉన్న చిత్వాన్ జిల్లాలో మృతదేహాలు లభ్యమయ్యాయని సహాయక సిబ్బంది తెలిపారు. పలు ప్రాంతాల్లో సగటున 1.5 మీటర్ల మేర బురద పేరుకుపోయిందని, కొన్ని రోడ్లపై ఏకంగా 2 మీటర్ల ఎత్తులో బురద నిలిచిపోయిందని చైనా మీడియా వెల్లడించింది. రోడ్లు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వరద తాకిడికి మొత్తం 35 వంతెనలు, 45 సస్పెన్షన్ వంతెనలు, బేత్రావతి, రసువాగడి మధ్య 42 కిలోమీటర్ల కీలక రహదారి పూర్తిగా ధ్వంసమయ్యాయి. 354 మెగావాట్ల సామర్థ్యం గల 8 జల విద్యుత్ కేంద్రాలతో పాటు నిర్మాణంలో ఉన్న మరో 5 ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి. ఫలితంగా 431 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. శిథిలాలు అడ్డుపడి నిలిచిపోయిన వరదతో భోటే కోషి త్రిశూలి నది తీర ప్రాంతాలకు ఇంకా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇవాళ రేపో 3 దఫాలుగా వరదలు ముంచెత్తే ప్రమాదముందని నేపాల్లోని త్రిభువన్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ డిజాస్టర్ స్టడీస్ డైరెక్టర్ బసంత్ రాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తున్న చైనా నిపుణులతో కలిసి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.
మరోవైపు ఆకస్మిక వరదల్లో వేలాది మంది ఆచూకీ గల్లంతు కాగా వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. నేపాల్ ఆర్మీతో పాటు విపత్తు నిర్వహణ బృందాలు, పోలీసులు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఒక్క చిత్వాన్ జిల్లాలోనే 130కి పైగా మృతదేహాలను బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. నువాకోట్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను నేపాల్ ప్రధాని బాలేంద్ర షా పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. కైలాస్ మానస సరోవర్ సహా వివిధ ప్రదేశాలను సందర్శించేందుకు వచ్చిన 590 మంది విదేశీ పర్యాటకులు గల్లంతయ్యారని నేపాల్ విదేశాంగ మంత్రి సిసిర్ ఖనాల్ తెలిపారు. విపత్తు తీవ్రతను అంచనా వేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. నేపాల్లో 288 మంది భారతీయుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని విదేశాంగ శాఖ తెలిపింది. వీరిలో త్రిశూలి 1 పవర్ ప్రాజెక్టులో పనిచేసే కార్మికులు 73 మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇప్పటివరకు 21 మంది భారతీయులను నేపాల్ సహాయక బృందాలు రక్షించాయని, వారంతా తమిళనాడు వాసులేనని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైష్వాల్ తెలిపారు. గల్లంతైన భారతీయుల కోసం నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. అటు చైనాలోని టిబెట్లో సంభవించిన వరదల నేపథ్యంలో 200 మంది భారతీయులు అక్కడ చిక్కుకొని సహాయం కోరినట్లు జైష్వాల్ తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి భారతీయులందరినీ కాపాడేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. ఆకస్మిక వరదల కారణంగా చైనా నేపాల్ సరిహద్దుల్లో అత్యంత కీలకమైన వాణిజ్య పర్యాటక కేంద్రం గైరోంగ్ పోర్టు భవనం వరద ఉధృతికి పేకమేడలా కొట్టుకుపోయింది. బురద, భారీ రాళ్లతో విరుచుకుపడిన జల ప్రవాహం క్షణాల్లో సరిహద్దు భవనాన్ని మింగేస్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చైనా నేపాల్ ద్వైపాక్షిక వాణిజ్యానికి జీవనాడిగా ఉన్న ఈ పోర్టు విధ్వంసంపై చైనా అత్యున్నత స్థాయిలో స్పందించింది. గైరోంగ్ టౌన్షిప్లో చైనా ప్రధాని లీ కియాంగ్ స్వయంగా పర్యటించారు. టిబెట్ వైపు 360 మంది ఆచూకీ గల్లంతవగా వారిలో 260 మంది విదేశీ పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ముమ్మర రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అటు భౌగోళికంగా అత్యంత ప్రమాదకరమైన కొండ చర్యలు విరిగిపడే లోయ ప్రాంతంలో ఇంత భారీ అంతర్జాతీయ పోర్టును ఎందుకు నిర్మించారంటూ చైనా సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో ప్రశ్నలు గుప్పిస్తున్నారు. గతేడాది కూడా ఇక్కడ కురిసిన భారీ వర్షాలు బురద బారిన పడి 17 మంది ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు మంచు చర్యలు విరిగి పడటంతోనే సంభవించినట్లు హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఎన్ఆర్ఎస్సి పేర్కొంది. ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఎన్ఆర్ఎస్సి ఈ ప్రకృతి విపత్తుపై అధ్యయనం చేసింది. మంచు చర్యలు విరిగిపడిన సమయంలో భారత ఉపగ్రహం ఒకటి ఆ ప్రాంతం మీదుగా వెళ్ళింది. ఆ సమయంలో ఉపగ్రహం కొన్ని ఛాయాచిత్రాలను తీసింది. వాటి ఆధారంగా ఎన్ఆర్ఎస్సి నేపాల్ ప్రకృతి విపత్తు సంభవించిన తీరుపై అధ్యయనం చేసింది. నేపాల్ టిబెట్ సరిహద్దులోని త్రిశూల్ నది సమీపంలో మంచు చర్యలు ఒక్కసారి విరిగిపడటమే ఆకస్మిక వరదకు కారణమని ఎన్ఆర్ఎస్సి తెలిపింది. ఈ కారణంగా త్రిశూల్ నదిలో నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి బురదతో కూడిన వరద నేపాల్ ప్రాంతాన్ని ముంచెత్తిందని వివరించింది. రసూవా, ధాండింగ్ జిల్లాలపై వరద ప్రభావం అధికంగా ఉన్నట్లు ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో తెలుస్తోందని వెల్లడించింది. నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన జల ప్రళయం ఈషా ఫౌండేషన్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మానస సరోవర యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణమైన 80 మంది ఈషా ఫౌండేషన్ సభ్యులు గల్లంతయ్యారు. ఈ సమాచారం ఇస్తూ సద్గురు జగ్గి వాసుదేవ్ కన్నీరు పెట్టుకున్నారు. గిరోంగ్లో నిన్న ఉదయం సంభవించిన జల ప్రళయంలో ఇమిగ్రేషన్ సెంటర్ భవనం నామరూపాలు లేకుండా పోయిందన్నారు. వారం క్రితం తాను కూడా అదే భవనంలో ఉన్నట్లు సద్గురు చెప్పారు. ఇమిగ్రేషన్ సెంటర్కు చేరుకున్నట్లు నిన్న ఉదయం 9:05 తమ గ్రూప్ లీడర్ ప్రవీణ్ నుంచి సందేశం వచ్చిందని తెలిపారు. 9:14 ఈ దారుణం జరిగిందని చెప్పారు. పెను విపత్తు జరిగిన గిరోంగుకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. అయితే సమాచార రోడ్డు వ్యవస్థలు స్తంభించినందున అక్కడికి వెళ్లటం సాధ్యం కాలేదని సద్గురు తెలిపారు. తమ వారి మృతదేహాలను వెలికేందుకు అనుమతి ఇవ్వాలని భారత్, చైనా, అమెరికా రాయబార కార్యాలయాలను కోరినట్లు చెప్పారు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయినందున వారి క్షేమంపై దాదాపు ఆశలు సన్నగిల్లాయని సద్గురు తెలిపారు. Literally, the entire group was there in the building.
నేపాల్లో తెలంగాణకు చెందిన 23 మంది చిక్కుకున్నట్లు ఇప్పటి వరకు గుర్తించామని విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇందులో 6 తెలంగాణలో నివసిస్తున్న వారు కాగా మరో 17 మంది విదేశాల్లో ఉంటున్న తెలంగాణ వారిని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు నేపాల్ వరదల పరిస్థితులపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి తెలంగాణ వారి వివరాలను విదేశాంగ శాఖకు పంపామని తెలిపారు. కేంద్రం నేపాల్లోని రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నామని మంత్రి వివరించారు. బాధితుల సహాయార్థం ఢిల్లీ, హైదరాబాద్లో హెల్ప్ లైన్ కోఆర్డినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. నేపాల్లో వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ బాధిత యాత్రికులకు అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు. సీఎం ఆదేశాలతో ఢిల్లీలోని ఏపీ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ ద్వారా కూడా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తిరుపతికి చెందిన 28 మంది యాత్రికులతో కూడిన బృందం ప్రస్తుతం కాఠ్మండూలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అటు నేపాల్లో వరదల్లో చిక్కుకున్న ఏపీ యాత్రికుల క్షేమ సమాచారంపై మంత్రి లోకేష్ సమీక్షించారు. సురక్షితంగా ఉన్న యాత్రికులను వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేపాల్ యాత్రకు వెళ్లిన ఏపీకి చెందిన 5 ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో 2 పర్యాటకులతో పాటు కుప్పం ప్రాంతానికి చెందిన బాలసుబ్రహ్మణ్యం వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన భాస్కర్ శాస్త్రితో పాటు మరో 3 సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన CRDA సమావేశంలో వివిధ పరిపాలనా అనుమతులకు ఆమోదం లభించింది. 596 కోట్లతో లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి, మొత్తం 1430 కోట్లతో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. LPS రోడ్లను CCకి బదులుగా BT రోడ్లుగా నిర్మించేందుకు, 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను BTగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించిందన్నారు. అమరావతి నుంచి మంగళగిరికి తాగునీరు అందించేందుకు అంగీకరించడం సహా డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్ కూడా ఆమోదం లభించిందని వివరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ IOCL గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి కూడా అనుమతి ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 6 లోపు రుణాలు తీసుకున్న 2వ దశ భూ సమీకరణ రైతులకు కూడా రుణమాఫీ వర్తింపజేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించినట్లు నారాయణ తెలిపారు. తాడికొండ, కంతేరు ఈ రెండిటి గుండా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ పోతున్నాయి. దానిపై నుంచి క్యాపిటల్ సిటీ దాకా ఉండే ల్యాండ్ పుల్లింగ్ తీసుకోవడానికి ఈ రోజు అథారిటీ CRDAకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. జనవరి నెల 2026 6వ తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 lakh వరకు రుణమాఫీ చేసేదానికి ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు. దాన్ని వాళ్ళ CRDA అథారిటీ CRDAకి యాక్చువల్గా అప్రూవ్ చేయడం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీ మీరాలం చెరువును అద్భుతమైన పర్యాటక వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్కు కూడా ప్రణాళిక చేయాలన్న ఆయన సమీపంలోని జూ పార్క్ను అనుసంధానం చేయాలని సూచించారు. చెరువుపై నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ చేపట్టిన మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ట్యాంక్ చుట్టూ జరుగుతున్న పనులు, చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. చెరువు పునరుజ్జీవనం, ఐలాండ్లు, ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల పురోగతిని ఫోటోల ద్వారా అధికారులు వివరించగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ చెరువును ప్రకృతి, వినోదం, విశ్రాంతిని ఆస్వాదించేలా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం చేశారు. చెరువులోకి మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం చెరువు నుంచి మూసీలోకి వరద సాఫీగా వెళ్లేలా నాలాలను విస్తరించాలని సూచించారు. చెరువు పునరుజ్జీవనం సహా నీటి నాణ్యతను మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సాంకేతిక, పర్యావరణ, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా బోటింగ్, జల క్రీడలు, అడ్వెంచర్ కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు పరిశీలించాలన్నారు. చెరువు చుట్టూ ఫుడ్ కోర్టులు, పార్కులు, విశ్రాంతి ప్రదేశాలు, వినోద సదుపాయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలాలు, వినోద కేంద్రాల్ని అభివృద్ధి చేయాలన్నారు. పాదచారులకు అనుకూలంగా వాకింగ్, పబ్లిక్ స్పేస్లను తీర్చిదిద్దడంతో పాటు రవాణా సదుపాయాలు మెరుగుపరచాలన్నారు. మీరాలం చెరువులో ఐలాండ్లను అభివృద్ధి చేయాలన్న సీఎం వెడ్డింగ్, ఈవెంట్ డెస్టినేషన్ల ఏర్పాటుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. PPP విధానంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నాణ్యమైన పర్యాటక, వినోద సదుపాయాలు అభివృద్ధి చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. మీరాలం ట్యాంక్
బ్యాంకును సమీపంలోని జూ పార్కుతో అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. జూ సందర్శన, ప్రకృతి, చెరువు అందాలు, కుటుంబ వినోదం అన్నీ ఒకే పర్యాటక అనుభవంగా అందించడమే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇటీవల ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్న భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన నివాసాల్లో జరిపిన సోదాల్లో 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు పోగేశారనే ఆరోపణలతో జయరాజుకు చెందిన భూపాలపల్లి, హైదరాబాద్, బోడుప్పల్లోని ఇళ్లు సహా సూర్యాపేట, తాండూరులోని 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో బోడుప్పల్లో 2 అంతస్తుల భవనం, కేపీహెచ్పీలో ఫ్లాట్, కీసరలో 2, సూర్యాపేట, తూప్రాన్, తుంగతుర్తిలో ప్లాట్లు గుర్తించారు. సూర్యాపేటలో 3.21 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. జయరాజు నివాసాల్లో జరిపిన సోదాల్లో 10 లక్షల రూపాయల నగదు, జయరాజు బ్యాంకు ఖాతాల్లో 71 లక్షల రూపాయల నిల్వ గుర్తించారు. వీటితో పాటు జయరాజు డ్రైవర్కు పలు దఫాలుగా 24 లక్షల రూపాయలు బదిలీ చేసినట్టు గుర్తించారు. వీటిపై డ్రైవర్ను అధికారులు ప్రశ్నించగా ఇసుక రవాణా మామూళ్లు తన ఖాతాకు బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఆ డబ్బును తిరిగి జయరాజు కుమార్తెకు బదిలీ చేసినట్టు డ్రైవర్ తెలిపారు. సోదాలు ముగిసిన అనంతరం ఏడీ జయరాజును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ ధర్నా చౌక్లో మహాధర్నా చేపట్టింది. ఈ ధర్నాకు తెలంగాణ నుంచి అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. 6 డిమాండ్లతో ధర్నా చేపట్టిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రధానంగా ప్రభుత్వ హామీ మేరకు 2వ వేతన సవరణ సంఘం నివేదికను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయలేనన్నారు. ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల బిల్లులు చెల్లించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. హనుమకొండలో టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ సమస్యలు పరిష్కరించాలని హనుమకొండ కలెక్టరేట్ వద్ద టీఎన్జీఓలు ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి హనుమకొండకు చేరుకున్న హరీష్ రావు ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఉద్యోగుల ఆరోగ్య పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పింది తప్ప రాష్ట్రంలో ఎక్కడా ఈహెచ్ఎస్ అమలు కావడం లేదని విమర్శించారు. ఆసుపత్రులతో ఒప్పందం చేసుకోకుండానే ఉద్యోగుల జీతం నుంచి 1.5% కోత పెడుతున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు తక్షణమే కొత్త పెన్షన్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా హరీష్ రావు పోలీస్ వాహనం ఎక్కకుండా కలెక్టరేట్ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్కు కాలినడకన వెళ్లారు. సుబేదారి పిఎస్ నుంచి విడుదలైన హరీష్ రావును పాలిటెక్నిక్ విద్యార్థులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. 97 జీవోను రద్దు చేయాలని ఈ సందర్భంగా హరీష్ రావు డిమాండ్ చేశారు. 22A పేరిట కమిషన్ల కోసం రైతుల భూముల్ని కబ్జా చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రామ్దాస్ పల్లికి చెందిన రైతులు ఆయన్ను కలిసి 300 ఎకరాలకు పైగా పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చినట్లు తెలిపారు. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, మంత్రి పొంగులేటిని కలిసినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డ హరీష్ రావు రైతుల పట్టా భూములను 22Aలో చేర్చి రిజిస్ట్రేషన్ను నిలిపివేసి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. 22Aలో చేర్చడం వల్ల రైతు బంధు, రైతు బీమా, బ్యాంకు రుణాలు లేవని, యూరియా కూడా అందడం లేదని తెలిపారు. ఆ భూములు రైతులవేరంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీఓ నివేదిక ఇచ్చినప్పటికీ నిషేధిత జాబితా నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. కమిషన్ల కోసమేనా ఈ దందా అని హరీష్ రావు ప్రశ్నించారు. 30% కమిషన్ కోసం 1 కోటి ఎకరాల భూములపై కన్నేశారా అని ఆరోపించిన హరీష్ రైతుల భూములను బందీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా అని నిలదీశారు. రైతుల భూములను నిషేధిత జాబితాలో పెట్టి వారి జీవనోపాధి దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. 22A అంశంపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ఆ 2 పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ధరణి స్థానంలో తెచ్చిన భూభారతి చట్టం మంచి ఫలితాలిస్తోందని మహేష్ కుమార్ వివరించారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారంపై ఏఐసీసీ అంతిమ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన క్రమశిక్షణ కమిటీ నివేదికను మీనాక్షి నటరాజన్కు పంపినట్లు నిజామాబాద్లో వెల్లడించారు. కొండా మురళితో భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ధరణిలో నా భూములే నా ఊరిలో మాయమైనటువంటి పరిస్థితులు ఆ రోజు. దాని స్థానంలో భూభారతి తీసుకొచ్చి చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది ప్రభుత్వం. అక్కడ ఇక్కడ ఏదైనా చిన్న చిత్ర సమస్య ఉంటే కూడా దాని మీద అధ్యయనం చేసి దాన్ని సరిచేయడానికి
మా మంత్రివర్గ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో ఉనికి ఉండాలి కాబట్టి ఏదో ఒక రోజు ఏదో ఒక ఆరోపణ చేయాలని ఒక తపనతో చేస్తే దాన్ని మనమేం చేసేది లేదు. అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత ఉంది. పేదవాడికి అన్యాయం జరగకూడదని ఒక తపనతోనే పనిచేస్తాం. జగన్ వ్యవహార శైలితో వైసీపీ నాయకులు విసిగిపోవడం వల్ల క్యాడర్ చేజారకుండా వారి సంతృప్తి కోసం ఆయన ఊహాజనిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి విమర్శించారు. శంకుస్థాపన చేసిన స్టీల్ ప్లాంట్కే మళ్లీ శంకుస్థాపన చేయడం తప్ప రాయలసీమకు జగన్ చేసిందేమీ లేదని విమర్శించారు. అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నిషేధిత సంస్థ మాదిరిగా జగన్ వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వైసీపీ హయాంలో పోలవరం పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఎల్నినో ప్రభావం ఇంతగా ఉండేది కాదన్నారు. మరి మీ పార్టీ శాసనమండలి సభ్యుల్ని ఎల్నినో మీద చర్చ పెట్టండి అని చెప్పేసి ఎందుకు సూచన కానీ ఇవ్వలేకపోయావో మీరు సమాధానం చెప్పాలి ప్రజలకని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ఎల్నినో సమస్య మీకు ముఖ్యం కాదు, కానీ మీ శాసనమండలి సభ్యుడికి డిప్యూటీ చైర్మన్ పదవి వస్తే దాదాపు 4-5 గంటలు ఆ వ్యక్తిని పొగట్టడానికి వాడుకున్నావు తప్పితే 4 రోజులు జరిగిన సమావేశాల్లో 1 గంటైనా సరే ఎల్నినో గురించి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఒలింపిక్స్లో సగానికి పైగా క్రీడల్లో భారత్కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే పతకాల సంఖ్య పెరగడం లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇది అత్యంత చేదు నిజమని అభిప్రాయపడ్డారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్కు ప్రధాని మోదీ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో ఆయన వర్చువల్గా యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో మొత్తం 32 క్రీడాంశాలు ఉంటే భారత్ కేవలం 16 క్రీడల్లోనే పోటీ పడిందని ప్రధాని గుర్తు చేశారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందన్నారు. 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో నిర్వహించే సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ లాంటి ఈవెంట్లలో భారత్కు కనీస ప్రాతినిధ్యం లేదన్నారు. సువిశాల సముద్ర తీరం, పర్వత ప్రాంతాలు ఉన్నప్పటికీ ఆయా భౌగోళిక పరిస్థితులకు అనువైన క్రీడల్లో మనం వెనకబడ్డామన్నారు. క్రీడలంటే కేవలం పతకాలు సాధించడమే కాదని నవభారత నిర్మాణంలో క్రీడాశక్తి, యువశక్తిని ఏకం చేసే ఉద్యమమని ప్రధాని అభివర్ణించారు. స్క్రీన్ల కంటే స్పోర్ట్స్ సెంటర్లు అవసరమని, ప్లే స్టేషన్ల కంటే ప్లే గ్రౌండ్స్ చాలా ముఖ్యమని మోదీ వ్యాఖ్యానించారు. ఒలింపిక్స్లో భారత్ ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు 5 నుంచి 15 ఏళ్లలోపు చిన్నారుల కోసం దేశవ్యాప్త టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య ముడిచమురు ధరల పెరుగుదల కొనసాగుతున్న వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్లో నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 183 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 539 పాయింట్లు పతనమైంది. ఉదయం క్రితం ముగింపు కంటే సుమారు 100 పాయింట్లు ఎగువన 77,577 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో 77,695 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. అయితే దిగ్గజ బ్యాంకు హెచ్డిఎఫ్సి సహా ఐటీ సంస్థల వాటాల విక్రయానికి మదుపరులు మొగ్గు చూపడం వల్ల క్రమంగా నష్టాల్లోకి జారుకుంది. చివరి గంటలో విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీ 76,933 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరకు అక్కడే స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 117 పాయింట్లు తగ్గి 24,091 పాయింట్ల వద్ద ముగిసింది. భారత్, శ్రీలంక మధ్య కొలంబోలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో ఫాలో ఆన్ ఆడిన లంక జట్టు రెండో ఇన్నింగ్స్లో అద్భుత పోరాటంతో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ డ్రా కావడంతో తొలి టెస్టులో గెలిచిన భారత్ 2 టెస్టుల సిరీస్ను 1-0తో కైవసం చేసుకుంది. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్లకు 503 పరుగుల వద్ద భారత్ డిక్లేర్ చేసింది. భారత బ్యాటర్లో దేవదత్ పడిక్కల్ 117, ధ్రువ్ జురెల్ 115 పరుగులతో ఆకట్టుకున్నారు. మొదటి ఇన్నింగ్స్లో భారత బౌలర్ల ధాటికి శ్రీలంక 290 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బ్యాటర్లో సోనాల్ దినుషా 103 పరుగులతో రాణించగా సూర్య బండారా 80, మెండిస్ 32 పరుగులు చేశారు. తర్వాత ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో సోనాల్ దినుషా అద్భుత ప్రదర్శనతో 9 వికెట్లు కోల్పోయి 429 పరుగులు చేసింది. దినుషా అజేయంగా 133 పరుగులతో జట్టును ఓటమి నుంచి తప్పించాడు. చివరి రోజు మరో 20 ఓవర్లు ఆట మిగిలి ఉండగా లంక ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ సమయానికి ఇరువురు కెప్టెన్లు మ్యాచ్ డ్రాకు అంగీకరించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా సోనాల్ దినుషా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా దేవదత్ పడిక్కల్ నిలిచారు.